హాయ్ హలో వెల్కమ్ టు ద ఈ పాఠ్య. ఈ సెషన్లో మనం ద్రవ్యోల్బణానికి గల కారణాలేంటి, అదేవిధంగా ఈ యొక్క ద్రవ్యోల్బణం వలన మన యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఏ విధంగా ఈ యొక్క ద్రవ్యోల్బణం ప్రభావం చూపనుంది, దాంతోపాటు ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి కావాల్సిన చర్యలు ఏమిటో ఈ యొక్క వీడియోలో మనము చూద్దాం. సో ఇక్కడ మనము ద్రవ్యోల్బణం గల కారణాలు చూసినట్లయితే డిమాండ్ పెరుగుదలను ప్రేరేపించే అంశాలు, అదేవిధంగా సప్లై వైపు గల కారకాలు. సో ఈ యొక్క రెండు అంశాలు ఈ యొక్క ద్రవ్యోల్బణం గల ముఖ్య కారణాలు. సో ఇక్కడ డిమాండ్ పెరుగుదలను ప్రేరేపించే అంశాలు అంటే ఇక్కడ మనకు డిమాండ్ అనేటువంటిది పెరగడం వలన మనకు ఈ యొక్క ధరలు అనేటువంటివి పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. సో అదేవిధంగా సప్లై వైపు గల కారకాలు అంటే సప్లై తగ్గించడం వలన ఈ యొక్క మార్కెట్లో కొరత అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. సో దీనివల్ల ధరలు అనేటువంటివి పెరుగుతాయి. సో ఈ విధంగా మనకు ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ డిమాండ్ పెరుగుదల అనేటువంటిది ద్రవ్యోల్బణానికి గల ఒక ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సమిష్టి డిమాండ్ అనేది పెరగడం వలన ఇక్కడ ప్రభుత్వ వ్యయం అనేటువంటిది పెరుగుట వలన ఇక్కడ ప్రభుత్వం అనేది లోటు విత్తాన్ని అవలంబించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ నిధులు సమకూర్చుకోవడానికి అప్పులు తీసుకురావడం జరుగుతుంది. సో అప్పుడు మనకు ఇక్కడ ధరలు అనేటువంటివి పెరుగుతాయి. అంటే ఇక్కడ మనకు ద్రవ్యం అనేటువంటిది ఎక్కువ అవుతుంది, ద్రవ్యరాశి అనేటువంటిది తక్కువ అవడం జరుగుతుంది. సో ఇక్కడ ద్రవ్యం ఎక్కువై ద్రవ్యరాశి తక్కువైనప్పుడు ద్రవ్యం ఎక్కువై వస్తురాశి తక్కువైనప్పుడు మనకి ఇక్కడ డిమాండ్ అనేటువంటిది వస్తురాశికి డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది. సో ఇక్కడ వస్తురాశికి డిమాండ్ పెరిగినప్పుడు ధరలు అనేటువంటివి పెరుగుతాయి. సో ఈ విధంగా ధరలు పెరిగినప్పుడు మనకు ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వ వ్యయం అనేటువంటిది మనకు ఈ యొక్క ద్రవ్యోల్బణానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1960 నుంచి 61 మధ్యలో మనకు ఈ యొక్క జీడిపిలోని కేవలం 15.3% మాత్రమే యొక్క ప్రభుత్వం అనేది వ్యయ శాతం అనేది 15.3% మాత్రమే ఉండడం జరిగింది. సో అదేవిధంగా 2016 నుంచి 17 మధ్యలో చూసుకున్నప్పుడు మన ప్రభుత్వం యొక్క వ్యయ శాతం అనేటువంటిది 29.3% అనేటువంటిది ఉండడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ప్రభుత్వం యొక్క వ్యయ శాతం అనేటువంటిది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వం అనేటువంటిది తన యొక్క ఎక్స్పెండిచర్ పెంచినప్పుడు ఇక్కడ మనకు ద్రవ్యం ఎక్కువై అదేవిధంగా వస్తురాశి అనేటువంటిది తక్కువ అవడం వలన మనకు ఈ యొక్క వస్తురాశికి డిమాండ్ పెరిగి ఈ యొక్క వస్తువులకు ధరలు అనేటువంటివి పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ప్రభుత్వ వ్యయం అనేటువంటిది మనకు ఒక అంశం, ద్రవ్యోల్బణం ప్రేరేపించే ఒక అంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లోటు విత్తము అంటే ప్రభుత్వం అనేది యొక్క ప్రభుత్వ వ్యయం కోసం నిధులు సరిపోనప్పుడు అప్పులు తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్పులు తీసుకురావడం వలన కూడా మనకు ద్రవ్యం ఎక్కువై యొక్క వస్తురాశి తక్కువై మనకిక్కడ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా జనాభా పెరుగుదల వల్ల కూడా మనకు ఇక్కడ వస్తురాశి తక్కువ అవడం వలన ఇక్కడ మనకు డిమాండ్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల యొక్క వినియోగం పెరుగుదల వలన కూడా అంటే ఇక్కడ మనకు ప్రజలు ఎక్కువ వినియోగించడం వలన ఇక్కడ మనకు వస్తురాశి తక్కువై మనకి ఇక్కడ డిమాండ్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది. సో అదేవిధంగా సులభ ద్రవ్య విధానం, అదేవిధంగా ఎగుమతులు పెంచడం వలన, దాంతోపాటు ప్రభుత్వం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడం వలన, అదేవిధంగా ద్రవ్య సప్లై పెరుగుదల వలన కూడా మనకు ఇక్కడ డిమాండ్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఇక్కడ ద్రవ్య సప్లై పెరుగుదల అంటే ఇక్కడ మనకు ద్రవ్య సప్లై పెరిగినప్పుడు మనకి ఇక్కడ ద్రవ్యం విలువ అనేటువంటిది తగ్గడం జరుగుతుంది. సో ఈ విధంగా ద్రవ్యం విలువ తగ్గినప్పుడు డిమాండ్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు డిమాండ్ పెరుగుదల వలన ఇక్కడ మనకు ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా సప్లై తగ్గుదల కూడా ద్రవ్యోల్బణానికి గల ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. సప్లై వైపు కారణాలు యొక్క ఉత్పత్తి వ్యయాలు పెరుగుట ద్వారా ధరలపై ప్రభావం అనేటువంటిది చూపడం జరుగుతుంది. సో ఇక్కడ ఉత్పత్తి వ్యయాలు పెరగడం వలన ధరలు అనేటువంటివి పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పోటీ లేని మార్కెట్లో కృత్రిమంగా యొక్క ధరలు పెంచడం వలన ఇక్కడ కృత్రిమంగా కొరతలు సృష్టించడం ద్వారా ఉత్పత్తిదారులు లాభం పొందడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉత్పత్తిదారులు లాభం పొందడం కోసం ఇక్కడ కృత్రిమంగా యొక్క కొరతలు అనేటువంటివి సృష్టించడం ద్వారా ధరలపై ప్రభావం అనేటువంటిది చూపడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకు భారతదేశంలో అనుకున్న స్థాయిలో ఉత్పత్తి అనేటువంటిది పెరగకపోవడం అనేటువంటిది ఒక ద్రవ్యోల్బణానికి గల ముఖ్య కారణం. అదేవిధంగా నిత్యావసర వస్తువులు దాచివేయడం వలన ఇక్కడ సప్లై అనేటువంటిది తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ మద్దతు ధరలు
ప్రకటించడం ద్వారా ఇక్కడ మనకు ధరలు అనేటువంటివి పెరగడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం అనేటువంటిది ఎంఎస్పి లాంటి మద్దతు ధరలు ప్రకటించడం ద్వారా ఇక్కడ ధరలు అనేటువంటివి పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు సప్లై తగ్గుదలకు ముఖ్య కారణాలు చూసినట్లయితే ఇక్కడ మనకు వ్యవసాయ రంగంలో అస్థిరత వృద్ధి అనేటువంటిది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు వ్యవసాయ రంగంలో ఇక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆహార ధాన్యాల కొరత అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఆహార ధాన్యాల యొక్క ధరలు అనేటువంటివి పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరిగినప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే కార్మికులు, అంటే ఇక్కడ పారిశ్రామిక రంగంలో వర్క్ చేసే కార్మికులు వారి యొక్క ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరిగినప్పుడు వీళ్ళు కూడా ఒక ఆహార ధాన్యాలు కొనుక్కోవడానికి వారి యొక్క వేతనాలు కూడా పెంచమని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క కార్మికులకు వేతనాలు పెంచినప్పుడు ఈ యొక్క పారిశ్రామిక రంగంలో తయారయ్యే వస్తువుల యొక్క ధరలు కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా మనకు వ్యవసాయ రంగంలో అస్థిరత వృద్ధి ఏర్పడినప్పుడు మనకు ఈ యొక్క ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనము నిత్యావసర వస్తువుల దాచివేత వలన కూడా ఇక్కడ సప్లై అనేటువంటిది తగ్గడం జరుగుతుంది. సో ఇక్కడ సప్లై తగ్గినప్పుడు ఈ యొక్క నిత్యావసర వస్తువుల యొక్క ధరలు అనేటువంటివి పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ వ్యవసాయ ధరల విధానం కూడా ఇక్కడ ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ ప్రభుత్వం అనేటువంటిది ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ లాంటి విధానాలు అవలంబించినప్పుడు ఇక్కడ ధరలు అనేటువంటివి పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా ద్రవ్యోల్బణం అంటే ఇక ధరలు పెరగడం వలన ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా సరిపడినంతగా పారిశ్రామిక ఉత్పత్తి లేకపోవడం వలన కూడా ఇక్కడ మనకు సప్లై అనేటువంటిది తగ్గుతుంది. సో ఇక్కడ మనకు సప్లై అనేటువంటి తగ్గడం ద్వారా మనకు ఇక్కడ ధరలు కూడా పెరగడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ పాలిత ధరలు పెరుగుట. సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం దాని యొక్క నష్టాన్ని పూడ్చుకోవడం కోసం కొన్ని పాలిత ధరలను పెంచుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పాలిత ధరలు అంటే ఇక్కడ పెట్రోల్, అదేవిధంగా డీజిల్, అదేవిధంగా ఇక్కడ ఎరువుల ధరలు పెంచడమే ఇక్కడ పాలిత ధరలు పెంచడం. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాని యొక్క ఆ సంస్థ యొక్క నష్టాలు పూడ్చుకోవడం కోసం వీటి యొక్క ధరలు పెంచడం జరుగుతుంది. సో అదేవిధంగా ఉత్పత్తి కారకాల సప్లై కొరత, అంటే ఇక్కడ మనకు ఉత్పత్తి కోసం ఉపయోగించే వస్తువుల యొక్క అంటే ముడి సరుకు యొక్క కొరత ఏర్పడడం వలన కూడా ఇక్కడ మనకు ఉత్పత్తి పైన ఎఫెక్ట్ చూపడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు యొక్క ముడి సరుకుల యొక్క కొరత ఏర్పడినప్పుడు ఉత్పత్తిపై ప్రభావం చూపి మనకు ధరలు అనేటువంటివి పెరిగే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు అధిక వేతన రేట్లు, ఇక్కడ మనకు అధిక వేతన రేట్లు ఇవ్వడం ద్వారా అంటే అధిక వేజెస్ పెంచడం ద్వారా ఇక్కడ మనకు వస్తు ధరలు కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం అధిక పన్ను రేట్లు వసూలు చేయడం ద్వారా కూడా మనకి ఇక్కడ ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. అంటే ఇక్కడ అధిక పన్ను రేట్లు వసూలు చేయడం ద్వారా మనకు వస్తువు యొక్క ధర పెరుగుతుంది. సో తద్వారా మనకు ఇక్కడ ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉత్పత్తిదారులు అధిక లాభాల కోసం వాటి యొక్క ధరలు పెంచడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు కూడా ఈ యొక్క సప్లై పైన ఎఫెక్ట్ చూపడం జరుగుతుంది. అంటే యొక్క అంతర్జాతీయ అంశాలు కూడా ఈ యొక్క ద్రవ్యోల్బణానికి కారకంగా చెప్పవచ్చు. సో ఇక్కడ మనము ద్రవ్యోల్బణం ప్రభావాలు చూసినట్లయితే మితమైన ద్రవ్యోల్బణం అనేటువంటిది ఆర్థిక వ్యవస్థకు మంచిదని చెప్పవచ్చు. సో ఇక్కడ సంవత్సరానికి 4-5% యొక్క ద్రవ్యోల్బణం ఉంటే ఆర్థిక వ్యవస్థకు మంచిదనే చెప్పవచ్చు. సో ఇక్కడ ద్రవ్యోల్బణం అనేటువంటిది ఉత్పత్తిపై చూసినట్లయితే ఇక్కడ సంవత్సరానికి 4-5% ధరలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఏర్పడినప్పుడు ఇక్కడ ఆదాయం పెరిగి దాంతోపాటు ఉపాధి కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా పంపిణీపై ఈ యొక్క ద్రవ్యోల్బణ ప్రభావం చూసినట్లయితే ఇక ద్రవ్యోల్బణ కాలంలో సంపద ఈ యొక్క పేద మధ్యతరగతి ప్రజల నుండి ఈ యొక్క ధనిక ప్రజలకు చేరడం జరుగుతుంది. సో ఇక్కడ ఫలితంగా ఈ యొక్క ఆదాయ అసమానతలు రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్థిర ఆదాయం కలవారు, అదేవిధంగా జీతాలు పొందేవారు, దాంతోపాటు ఇక్కడ రుణదాతలు మరియు ఇక్కడ వేతనాలు పొందే యొక్క శ్రామిక వర్గం వారు నష్టపోవడం జరుగుతుంది ఈ యొక్క ద్రవ్యోల్బణ కాలంలో. సో అదేవిధంగా ఇక్కడ రుణగ్రహీతలు, దాంతోపాటు ఇక్కడ షేర్ మార్కెట్లో వాటాదారులు, దాంతోపాటు వ్యవసాయం చేసే పెద్ద పెద్ద భూస్వాములు యొక్క ద్రవ్యోల్బణ కాలంలో లాభం పొందడం జరుగుతుంది. అదేవిధంగా మనము ప్రభుత్వ కార్యకలాపాలపై ద్రవ్యోల్బణ ప్రభావం చూసినట్లయితే ఇక్కడ ధరలు పెరగడం వలన ప్రభుత్వ ప్రాజెక్టుల యొక్క వ్యయం కూడా పెరగడం జరుగుతుంది.
సో ఎప్పుడైతే ప్రభుత్వ ప్రాజెక్టుల వ్యయం పెరుగుతుందో అప్పుడు పాలనా వ్యయం కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా మనకు ప్రభుత్వ వ్యయం అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా మనము విదేశీ చెల్లింపుల శేషంపై ప్రతికూల ద్రవ్యోల్బణ ప్రభావం అంటే మనకు ఇక్కడ ధరలు పెరగడం వలన ఎగుమతులు అనేటువంటివి తగ్గడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎగుమతులు తగ్గుతాయో అప్పుడు విదేశీ వస్తువుల యొక్క ధరలు తక్కువగా ఉన్నప్పుడు దిగుమతులు అనేటువంటివి పెరుగుతాయి. సో ఎప్పుడైతే ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరుగుతాయో అప్పుడు విదేశీ చెల్లింపుల శేషంపై ప్రతికూల ప్రభావం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ద్రవ్యోల్బణ కాలంలో ఇక్కడ సంపద అనేటువంటిది పేద ప్రజల నుంచి ధనిక ప్రజలకు పోతుంది కాబట్టి ఇక్కడ మనకు ఆర్థిక అసమానతలు కూడా ఏర్పడతాయి. అదేవిధంగా ఇక్కడ మనకు మితిమీరిన ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఎలా అంటే మనకు ధరలు మితిమీరినప్పుడు మనకు పొదుపులు అనేటివి తగ్గిపోతాయి. అంటే ఇక్కడ మనకు సేవింగ్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. సో తద్వారా మనకు పెట్టుబడి పైన ప్రభావం చూపుతుంది. సో ఎప్పుడైతే మనకు పెట్టుబడి తగ్గుతుందో దానివలన మనకు నిరుద్యోగం అనేటువంటిది పెరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఆర్థిక అభివృద్ధికి మితిమీరిన ద్రవ్యోల్బణం అనేది ఆటంకం కలిగిస్తుంది. అదేవిధంగా సాపేక్ష ధరలో మార్పులు చూసినట్లయితే ద్రవ్యోల్బణ కాలంలో అన్ని వస్తు ధరలు సమానంగా పెరగవు. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే కొన్ని సంవత్సరాలలో వ్యవసాయ ఉత్పత్తిలో ధరలు వేగంగా పెరిగి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తిలో ధరలు నెమ్మదిగా పెరగవచ్చు. మరికొన్ని సంవత్సరాలు దీనికి వ్యతిరేకంగా జరగవచ్చు. సో ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తిలో ధరలు వేగంగా పెరిగినప్పుడు ఈ యొక్క పెద్ద వ్యవసాయదారులు లబ్ధి పొందగా ఈ యొక్క చిన్న వ్యవసాయదారులు తక్కువగా లబ్ధి పొందడం జరుగుతుంది. సో భారతదేశంలో ఆదాయంపై పన్ను లేదు కాబట్టి ఈ యొక్క వ్యవసాయ ఆదాయ మిగులు ప్రభుత్వ ప్రాజెక్టుల కొరకు సేకరించబడటలేదు. సో ఇక్కడ మనకు పంజాబ్, అదేవిధంగా హర్యానా, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఈ యొక్క రైతులు తాము సంపాదించిన ఆదాయంలో ఎక్కువ భాగం ఈ యొక్క యంత్రీకరణ కోసం ఖర్చు పెట్టడం వలన ఇక్కడ యంత్రీకరణ పెరగడం ద్వారా అక్కడ గ్రామాలలో పనిచేసే వ్యవసాయ శ్రామికుల ఉపాధి కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇతర ప్రభావాలు చూసినట్లయితే ఇక్కడ ద్రవ్యోల్బణం వలన సంపద అనేటువంటిది రుణదాతల నుండి రుణగ్రహీతలకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ అప్పు ఇచ్చినవాడు ఇబ్బంది పడి ఇక్కడ అప్పు తీసుకున్నవాడు లాభం పొందడం జరుగుతుంది ఈ యొక్క ద్రవ్యోల్బణం కాలంలో. సో అదేవిధంగా ఇక్కడ ద్రవ్యోల్బణ కాలంలో మన కరెన్సీ విలువ కూడా తగ్గిపోతుంది. దాంతోపాటు ఇక్కడ ద్రవ్యోల్బణం వలన స్వల్పకాలంలో ఉపాధి అనేటువంటిది పెరగడం జరుగుతుంది. అంటే ఇది స్వల్పకాలంలో మాత్రమే పెరగడం జరుగుతుంది. తర్వాత ఇది దీర్ఘకాలంలో ఇది తటస్థంగా ఉండడం లేకపోతే రుణాత్మకంగా మారడం జరుగుతుంది. సో అదేవిధంగా ద్రవ్యోల్బణ కాలంలో శ్రామికుని యొక్క ఆదాయం అనేటువంటిది నామమాత్రంగా పెరుగుతుంది. కానీ ఇది కొనుగోలు శక్తి పడిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ శ్రామికుడు ఎక్కువ వేతనం పొందుతాడు, కానీ ఇక్కడ ధరలు పెరగడం వలన ఇక్కడ శ్రామికుని యొక్క కొనుగోలు శక్తి అనేటువంటిది పడిపోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ద్రవ్యోల్బణం స్వయం ఉపాధిలో ఉన్న వారికి దీర్ఘకాలంగా అనుకూల ప్రభావాన్ని కనబరచడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనము ద్రవ్యోల్బణానికి సంబంధించిన నివారణ చర్యలు చూసుకున్నట్లయితే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ కింది చర్యలను తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ద్రవ్యపరమైన చర్యలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకు కొన్ని కఠినమైన ద్రవ్య విధానాలని అవలంబిస్తుంది. ఇక్కడ మనకు బ్యాంక్ రేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కేంద్ర బ్యాంక్ అనేటువంటిది ఇక్కడ బ్యాంక్ రేటును ద్రవ్యోల్బణ కాలంలో పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నగదు నిల్వల నిష్పత్తిని కూడా ఈ యొక్క కేంద్ర బ్యాంక్ అనేది ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ఈ యొక్క సిఆర్ఆర్ను కూడా పెంచడం జరుగుతుంది. సో ఇక్కడ కోశపరమైన చర్యలు చూసుకున్నప్పుడు మనము ఇక్కడ ప్రభుత్వ అభివృద్ధియేతర వ్యయాన్ని తగ్గించుకోవాలి. సో ఇక్కడ ప్రభుత్వ అభివృద్ధియేతర వ్యయాన్ని తగ్గించడం వలన ఇక్కడ అభివృద్ధి వ్యయాన్ని అనుమతించడం వలన మనకు వృద్ధి సామర్థ్యం అనేటువంటిది పెరగడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ప్రైవేటు పెట్టుబడిదారులకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలి. సో ఇక్కడ దీనివల్ల మనకు ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేటు పెట్టుబడిదారులకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వడం వలన దేశంలో సప్లై స్థితి అనేటువంటిది మెరుగుపడడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వం అనేది లోటు విత్తాన్ని విడిచిపెట్టి ఇక్కడ మిగులు బడ్జెట్ను అనుసరించాలి. సో ఈ విధమైనటువంటి కోశపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా మనము ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు. ప్రజా పంపిణీ వ్యవస్థను చూసుకున్నట్లయితే
ఇక్కడ నిత్యావసర వస్తువుల సప్లై అనేటువంటిది దాని డిమాండ్కు సరిపడినంత లేనప్పుడు ఇక్కడ యొక్క వస్తువుల యొక్క ధర నిత్యావసర వస్తువుల యొక్క ధరలు అనేటువంటివి పెరగడం జరుగుతుంది. సో అప్పుడు ప్రభుత్వం అనేది ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా యొక్క నిత్యావసర వస్తువులను అందించి యొక్క ధరలను నియంత్రించడం ద్వారా ఇక్కడ మనము ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ సప్లై వైపు చర్యలు చూసుకున్నట్లయితే సప్లైని పెంచడం కోసం మనము దిగుమతులను పెంచి మనము ఎగుమతులను నిషేధించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము నిత్యావసర వస్తువులైన వంట నూనెలు, అదేవిధంగా పంచదార, పప్పు ధాన్యాల కోసం మనకు వాటి యొక్క ధరలు పెరిగినప్పుడు మనము ఈ యొక్క వాటి దిగుమతులను పెంచుకొని వాటి ఎగుమతులను మనము నిషేధించాలి. తద్వారా వాటి యొక్క ధరలను మనము నియంత్రించగలుగుతాము. ఇక్కడ ధరల విధానం చూసుకున్నట్లయితే ప్రభుత్వం చొరవ తీసుకొని వస్తువులపైన ధరలపైన వస్తువు యొక్క ధరలపైన గరిష్ట పరిమితి విధించడం వలన వాటి యొక్క ధరలను నియంత్రించవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఆదాయ విధానం చూసుకున్నట్లయితే ప్రభుత్వం అనేది హేతుబద్ధమైన వేతనాలను, అదేవిధంగా జీతాలను నిర్ణయించాలి. దాంతోపాటు పింఛన్లను కూడా ఇక్కడ హేతుబద్ధంగా నిర్ణయించినట్లయితే మనం ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని నివారించవచ్చు.